ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. నాదొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు భార్య భర్తను అనుమానించవచ్చు, కానీ అదే భర్త భార్యని అనుమానిస్తే అది చాలా ఘోరము, ఇంకా అది చాలా దూరం వెళ్ళిపోతుంది అనే ఒక టాక్ అయితే ఉంది. అది కరెక్టే అంటారు? అసలు భర్త అనేవాడు భార్యను అనుమానిస్తే ఇంకా అక్కడికి ఆ రిలేషన్ అనేది కట్ అయిపోతుంది అని కొన్ని సినిమాల్లో కూడా చూసాం. కొంతవరకు ఇది నిజమేనండి. ఇప్పుడు భార్య భర్తని అనుమానిస్తుంది అని అంటే స్టిల్ ఆవిడ గొడవ చేస్తుంది, ఇంకేదో చెప్తుంది, ఇంకేదో మాట్లాడి ట్రై చేస్తుంది, అతన్ని వెనక్కి తీసుకొద్దామని చూస్తుంది. అలా చూసినంతసేపు అదాన్ని ప్రేమగా కన్సర్న్గానే తీసుకోవాలండి. అదే ఒక భర్త అనుమానించాడు అనుకోండి, అతను ఇవన్నీ చేయడు. ఇప్పటి వరకైతే నేను చూడలేదు. అంటే ఇంకా ఒకే షార్ట్ అనమాట, ఇక అనుమానిస్తే అంతే. అనుమానించటం అనే కాదు, ఇట్ ఈస్ లైక్ తను అలాగ జరిగిపోయింది ఒకటి అని అనిపించినప్పుడు హీ విల్ సైలెంట్లీ లీవ్. తీసుకోలేడు. దానికి మన ప్యాట్రియార్కల్ భావాలు అయి ఉండొచ్చు, ఇంకా వేరే మేలిగోయిన కారణాలు అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైతే పొరపాటు జరిగింది, అఫైర్ వచ్చింది అని అన్నప్పుడు భార్యలు గొడవ చేస్తారు, సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు ఇంకా లోతుకెళ్ళి అసలు ఎందుకు జరిగింది ఇలాగా, మనం ముందుకెళ్ళి కౌన్సిలర్లు, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, ముందుకెళ్ళి అసలు ఇది రావటానికి గల కారణాలు ఏమిటి, ఎక్కడ పొరపాటు జరిగింది. పొరపాటు ఏ ఒక్కరి వల్ల జరగదండి. పొరపాటులో ఇద్దరి భాగస్వామ్యం ఉండే ఉంటది ఖచ్చితంగా. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. సో ఒకరి పొరపాటని ఎత్తేయడానికి లేదు. ఎక్కడో ఒక చోట మరి ఈ అమ్మాయి అన్ని చేసింది కదా అని అంటే మళ్ళీ అక్కడ ఒకసారికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఒకటి లేకపోవటం, అతను సరిగ్గా చెప్పకపోవటం, అర్థం చేసుకోకపోవటం, ఇలాంటివన్నీ వస్తాయి. మళ్ళీ కూడా మీరు అన్నట్టు భార్య అనుమానిస్తే ఆమె కరెక్ట్ చేయడానికే చూస్తుంది 90%. కరెక్ట్ చేయడం మళ్ళీ అతన్ని ఫిక్స్ చేయడం కాదండి, కలిసి ఎలా చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అనేది ఒక భావన. కుటుంబాన్ని కలిపి ఉంచడానికే స్త్రీలు కృషి చేస్తారు చాలా వరకు. మన వెనుకట్లో చెప్పినట్టు పూసల్లో దారంలా ఉండాలి స్త్రీ అంటే, కుటుంబాన్ని కలిపి ఉంచేది స్త్రీ అన్నట్టుగా ఒకటి చెప్పారు. ఇప్పటికీ అదే భావజాలంలో బతికేస్తున్నారు స్త్రీలు. తో అలా జరిగిందని తెలిసినా ఆవిడ కోపగించుకున్నా, అలిగినా, గొడవ చేసిన కొంతకాలం తర్వాత కూడా అతనికి విల్లింగ్నెస్ ఉంటే ఇద్దరు కలిసి మళ్ళీ ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీని బిల్డ్ చేసి చేసుకునే ప్రయత్నం ఆవిడ చేసినంత చేస్తుందండి. ఎప్పుడైతే ఆవిడకి ఇంకా కుదరదు అనిపిస్తుందో అప్పటి వరకు చేస్తుంది. అతని విషయంలో అలా ఉండదు, చాలా వరకు అలా ఉండదు. ఉన్నారా కొంత అంటే కొంచెం ఉండవచ్చు, కానీ చాలా వరకు వెన్ హీ కమ్స్ టు నో హిజ్ వైఫ్ ఇస్ హ్యావింగ్ అన్ అఫైర్, అది అక్కడికి కట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువ. కట్ అవ్వకపోయినా సొసైటీ కోసం ఒక రూఫ్ కింద ఉన్నా కూడా హీ విల్ చెక్అవుట్ ఎమోషనల్లీ. అతను వేరే ఆప్షన్స్ చూసుకుంటాడు. ఎమోషనల్ గా హీ వోంట్ ప్రెజెంట్ దేర్. ఇక్కడ ఉండలేడు అంతే, సొసైటీ కోసం ఉంటాడు అంతే. కానీ అదే భార్య అయితే మేడం, ఒక హస్బెండ్ కి రిలేషన్షిప్ ఉందని తెలిసినా కూడా కొంతమంది ఉన్నారు భార్యలు అడ్జస్ట్ అయిపోతారు, ఇంకా పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో, సర్లే సెట్ అవుతాడులే, మారతాడులే అనేసి చాలా మంది ఉన్నారు. అలాంటి వైఫ్స్ కూడా ఉన్నారు. కానీ ఎందుకు హస్బెండ్ ఎందుకు అలా ఆలోచించడు? ఎందుకంటే మొదటి నుంచి కూడా తరాల నుంచి అమ్మాయిలకు చెప్పింది ఏమిటి, మీరే అడ్జస్ట్ అవ్వండి. అతను మొగాడు. ఇంకో కొన్ని చెప్పాలంటే చాలా అసహ్యమైన సామెతలు అన్నమాట. ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడతాడు. అంటే తిరగటం, చెడిపోవటం అనేది వాడి జన్మ హక్కు అన్నట్టుగా చెప్పారనమాట. అంటే దీన్ని నార్మలైజ్ చేసింది సొసైటీనే. సో ఆవిడ ఏం చేస్తుంది, దాన్ని నార్మలైజ్ చేసిండ్రు కాబట్టి అతను ఎలా చేసినా ఏం చేసినా సర్దుకుపోవాలి అనుకునేది ఆవిడ అనుకుంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏమిటి అంటే, నిన్ననే పెట్టా నేను ఒక రీల్, మీరు ఏమైతే భరిస్తారో మీరు దాన్ని మీ తరువాతి తరానికి నార్మలైజ్ చేస్తున్నారు. ఒకవేళ భర్త ఇలా అఫైర్లు పెడుతున్నాడు, అఫైర్లు చేస్తున్నాడు, అబ్యూస్ చేస్తున్నాడు, మీరు దాన్ని భరించి దాన్ని కంటిన్యూ చేయనిస్తే, అవకాశం ఇస్తే అతనికి, మీ కొడుక్కి మీరు ఇది నార్మల్ అని చెప్తున్నారు.
మీ కూతురికి కూడా ఇదే మీరు నార్మల్ అని చెప్తున్నారు. అంటే ఆమెకు భరించమని చెప్తున్నారు, వాడికి ఏం చెప్తున్నారు మీరు? యు ఆర్ ఎంటైటిల్డ్ టు డూ ఆల్ దీస్ నాన్సెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మేడం కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఈ ఎఫ్ఐఎస్ కానీ ఇలాంటి మెయింటైన్ చేస్తా ఉంటారు. ఈ విషయం భార్యకి తెలిసి ఇంట్లో మళ్ళీ ఆమెను బాగానే చూసుకుంటారు, అసలు సూపర్ అన్నాడు, మామూలుగా కాదు, బంగారం విషయంలో కానీ ఇంట్లో వస్తువుల విషయంలో కానీ మంచి హైఫై పైన పెడతాడు ఆమెని, కానీ హీజ్ ఆన్ అఫైర్. అది మాకు తెలుసు, అంటే తెచ్చి అన్ని ఇస్తున్నాడు కదా పర్వాలేదు అని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒకటి వెళ్తే వెళ్ళని ఎక్కడికైనా పోనీ, నాకు అన్ని చేస్తున్నాడు కదా, నాకేం తక్కువ చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకో కేటగిరీ ఏంటంటే సర్లే మారి వస్తాడు, ఇందాక నేను అన్నట్టుగా మారి వస్తాడు అనే కేటగిరీ కూడా ఉంటారు. కానీ కొంచెం ఇలా అని అన్నా చూసారా, హైఫై ఉన్న వాళ్ళు ఇలాంటి మెయింటైన్ చేయాలి, వాళ్ళకి కామన్ అంటారా? అది ఇంకది కామన్ అని అంటామా అంటే కొంతవరకు వ్యవస్థలో ప్రస్తుతానికి జరుగుతున్నది అదే. పవర్ఫుల్ పీపుల్ చేస్తున్నారు అది. మొన్న ఒకటి వచ్చింది కదా, దాంట్లో కూడా అతను పెద్ద CEO, తన సొంత సెక్రటరీతో అతనికి అఫేర్. అలాంటి మూమెంట్స్ చూసి ఆ వైఫ్కి ఎంత నొప్పి ఉంటుంది. అవి క్యాచ్ చేసిన వాళ్ళు మనం పట్టేసాము, చూపించేసాము, అది ఇది ఇదంతా. ఆమె పార్ట్నర్ కానీ, మేబీ హస్బెండ్ కానీ, అతని వైఫ్ కానీ, హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు సీ ఆల్ దోస్. ఇంకొక విషయానికి వస్తే మీరు అన్నట్టు నాకు అన్ని చేస్తున్నాడు కదా అని అనుకున్నప్పుడు ఒక మాట, ప్రేమ గౌరవం ఈ భార్యకి ఆ భర్త మీద ఉంటుందా? ఆ భార్యకి ఆ భర్తకి ఈ భర్త మీద, ఈ భార్య మీద ఉందా? అవి ఉన్న చోట ఇలాంటివి జరగవండి. ప్రేమ గౌరవం ఉన్న చోట ఇంటిగ్రిటీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇంటిగ్రిటీ అంటే నన్ను ఎవరైనా చూస్తున్నారు కాబట్టి నేను తప్పు చేయను కాదు, నన్ను ఎవరు చూడకపోయినా ఏది రైటో అదే చేస్తా నేను, అదే ఇంటిగ్రిటీ. తప్పు నన్ను ఎవరు చూడట్లేదు కదా, నాకు ఛాన్స్ దొరికింది చేసేస్తా, వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు నేను చేసి తప్పేంటి, అది ఇంటిగ్రిటీ కాదండి. ఇస్తున్నాడు ఉండని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది నిజంగా ఉందంటారా? లేదు, బంధం లేదు. సొసైటీకి వాళ్ళు ఒక రూఫ్ లో ఉంటున్నారు అంతే, ఒక ఇంట్లో ఉంటున్నారు. సో సొసైటీకి సంబంధించి వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ లేదు. ఇంకా జరుగుతున్న పొరపాటు ఏమిటి అని అంటే, వీళ్ళు ఇలా ఉంటే ఇది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, ఇది ప్యాటర్న్, ఇది కొనసాగుతుంది, ఆ తర్వాత తరాలు కూడా కొనసాగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆవిడ ఊరుకుంటే ఊరుకోవడమే కరెక్ట్ ఏమో, ఆవిడ కూతురు నేర్చుకుంటుంది. ఇలా చేయడం కరెక్టేనేమో కొడుకు నేర్చుకుంటాడు. వాళ్ళకి ఎవరు విలువలు, ఎథిక్స్, ఇంటిగ్రిటీ నేర్పించాల్సింది? మాత ప్రథమ గురువు. ఎవరు చెప్పాలి? సో ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది అనమాట. ఇంతమంది బిట్రేయల్సే కానీ, అఫైర్సే కానీ, జబ్బులు ఉంటాయి కదా, అలా జబ్బుల వలె ఫ్యామిలీ జనరేషన్ టు జనరేషన్ కొనసాగుతాయి. ఎట్లయితే డిఎన్ఏలో షుగర్లు, బీపీలు, డయాబెటిక్ ఇలాంటివి కొనసాగుతుంటాయి ఒక డిఎన్ఏలో, అలాగా ఇదొక ప్యాటర్న్, జనరేషనల్ ట్రామా అంటారు దీన్ని. ఎవరో ఒకరు రావాలి, ఆ చైన్ బ్రేక్ చేయాలి. అప్పటి వరకు దాన్ని నార్మలైజ్ చేసుకుంటూ పోతుంటారు కదా, చూస్తున్నది అదే. సో అదే నార్మలైజ్ అయిపోతుంది, పిల్లలు అదే నేర్చుకుంటారు. థ్యాంక్ యూ మ్యామ్.